5 లక్షల మంది ప్రజలు 32 కిలోమీటర్ల దూరం 326 కంపార్ట్మెంట్లు. ఇది విశాఖ యోగాంధ్ర ప్రణాళిక. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక నుంచి పార్క్ హోటల్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు డిఫెన్స్ ఉద్యోగులు, క్రీడాకారులు, రిజిస్టర్ యోగా ప్రాక్టీషనర్స్ ఉండబోతున్నారు. తర్వాత సాధారణ ప్రజలను యోగాంధ్ర కోసం అనుమతి ఉంటుంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యోగా డే రూట్ మ్యాప్ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. యోగా డే రూట్ మ్యాప్ ప్రస్తుతం వెనుక ఉంది. 5 లక్షల మంది ఏకకాలంలో ఈ యోగా డే వేడుకల్లో పాల్గొబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇదంతా సమగ్రమైన ప్రణాళిక మ్యాప్. ఇది ఏదైతే ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్న ఈ ప్రాంతం ఉందో ఇదంతా కూడా మెయిన్ డయాస్ కాబోతుంది. ఈ మెయిన్ డయాసే లీడ్ ప్రాంగణం. ఇక్కడి నుంచే ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా యోగా వేడుకల్లో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో 32 కిలోమీటర్ల స్ట్రెచ్ అంటే విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా ఈ ఏర్పాట్లలో ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ ఉంటాయి, ఎంతమంది పాల్గొంటారనే దానికి సంబంధించిన ఇది సమగ్ర స్వరూపం. ఇది ఆర్కే బీచ్ ఏరియాలో ఉండే ప్రధాన వేదిక. దానికి ముందుండే 4 కిలోమీటర్లు అంటే పార్క్ హోటల్ వరకు ఉండే ఏర్పాట్లకు సంబంధించిన మార్గం ఇది. ఇక్కడ ఏదైతే డాట్స్ కనిపిస్తున్నాయి ఈ డాట్స్ అన్ని కూడా మొత్తం ఈ ప్రాంగణంలో ప్రధాని మంత్రికి అలాగే ఇతర ముఖ్యులకు ముందుగా ఉండి యోగాలో పాల్గొనే వారికి సంబంధించింది. ఈ ప్రాంగణం అంతా కూడా డిఫెన్స్ ఎంప్లాయీస్, ప్రధానంగా భారత నావికాదళంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే వివిధ స్పోర్ట్స్ మెడల్స్ సాధించిన వారికి సంబంధించిన వారంతా కూడా ఈ ప్రాంగణం నుంచి మొదటి వరుసలో ఉండబోతున్నారు. ఆ తర్వాత ప్రజలకు, సాధారణ ప్రజలకు కూడా అనుమతిస్తారు. ఈ ప్రాంగణం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పార్క్ హోటల్ నుంచి భీమిలి వరకు ఉండే మార్గం ఇది ఎగ్జాక్ట్గా చిన్నవాల్టేరు నుంచి వచ్చే మార్గం ఇది పార్క్ హోటల్ జంక్షన్. ఈ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి సాధారణ ప్రజలు అంటే విశాఖపట్నంలో ఉండే వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చేవారు అందరికీ కూడా వీరందరూ కూడా ఈ ప్రాంగణంలోనే అనుమతించబోతున్నారు. ఇదంతా బీచ్ రోడ్డు. ఈ బీచ్ రోడ్లోనే ఎక్కడైతే మొత్తం 364 పైన బ్లాక్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క బ్లాక్లోనూ 1000 మంది పట్టే విధంగా ఈ బ్లాక్స్ను సంసిద్ధం చేస్తున్నారు. ఈ క్యాబిన్స్లో ఒక్కొక్క క్యాబిన్లోనూ 1000 మంది పాల్గొంటారు. ఆ లెక్కన చూసుకున్న 3,60,000 మందికి పైగా ఏకకాలంలో యోగాభ్యాసం బీచ్ రోడ్లో చేస్తారు. అంటే 32 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్న బీచ్ రోడ్లో ఈ యోగా ఏకకాలంలో పాల్గొబోతున్నారు. ఇది కాకుండా విశాఖ మొత్తంగా ఒకేసారి 5 లక్షల మంది భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ యోగా ప్రక్రియ అనేది చాలా కీలకమైంది. ఒకేసారి ఏకకాలంలో ఇన్ని లక్షల మందితో నిర్వహించడం ఒక రికార్డు కాబోతోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో పాటుగా ఇతర 21 రికార్డులు కైవసం చేసుకునే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. మరోవైపు నిర్వహణ, ఏదైతే ప్రజలు ఉంటారో ప్రజల తరలింపుకు సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు సాయంత్రానికే ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్తో పాటు ఇతర కేబినెట్ మంత్రులంతా కూడా రాబోతున్నారు. యోగాంధ్రను ఒక అద్భుతమైన వేదికగా మార్చాలి. విశాఖపట్నం నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. తద్వారా యోగా ప్రతి మనిషి యొక్క జీవన విధానంలో భాగం కావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. యోగాంధ్రప్రదేశ్ సాధన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దీన్ని మరింత ఊపు తీసుకొస్తాం, కొనసాగిస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా ఈ సమీక్షలు చేస్తున్నారు. ఈ మ్యాప్లు ఆధారంగానే మొత్తం ఈ యోగాంధ్ర నిర్వహణ కొనసాగబోతోంది. బీచ్ రోడ్తో పాటు ప్యారలల్గా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా యోగాంధ్ర కొనసాగుతుంది. ఒకేసారి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో 25,000 మంది యోగాలో పాల్గొంటారు. ఇక ఈ బీచ్ రోడ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో 32 కిలోమీటర్లు అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలిపట్నం వరకు 3,60,000 మంది పాల్గొనే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొదటి ఆలోచనలో భాగంగా ఆర్కే బీచే ప్రధాన వేదిక కాబోతోంది. ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా ఆర్కే బీచ్ నుంచే యోగాంధ్రలో పాల్గొంటారు. ఒకవేళ వర్షాలు కానీ లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఎదురైనప్పుడు ప్లాన్ బిగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని కూడా ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈ 32 కిలోమీటర్ల బీచ్ స్ట్రెచ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇతర ప్రాంగణాల్లో కలిపి 5 లక్షల మంది ఏకకాలంలో యోగాంధ్రలో పాల్గొబోతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఇది ఒక రికార్డు కాబోతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. శ్రీదత్త, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.